అండ్ మీకు ఎవరన్నా ఒక విషయం చెప్పారా? 'హృదయం కాలేయం' సినిమా రిలీజ్ అయినప్పుడు కొంతమంది పాజిటివ్‌గా తీసుకున్నారు. ఎక్కువ మంది పాజిటివ్‌గా తీసుకున్నారు. కొంతమంది నెగెటివ్‌గా తీసుకున్నారు. బట్ ఇప్పుడు ఆ నెగటివిటీ లేదు తెలుసా మీకు? అవును. లేదు చూస్తుంటా. నిదానంగా అవును. పోతా పోతా కాలక్రమంలో అవును. అందరికి ఆ టైప్ ఆఫ్ కంటెంట్ అర్థమైంది. ఇప్పటికి ఆ ఆ! ఫిలిం పెట్టుకొని ఓటీటీలో ఎంజాయ్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. అదొక్కటి లక్కీ అని అంటే చెప్పుకోవచ్చు. ఏదైనా కూడా అండి, ఒక ప్రొడక్ట్ మార్కెట్‌లోకి వచ్చినప్పుడు పాజిటివ్ ఉంటుంది, నెగెటివ్ ఉంటది. ఇప్పుడు అన్న ఇంట్రొడ్యూస్ అయినప్పుడు ఆ కంటెంట్ అలా తీసుకొచ్చినప్పుడు కంపల్సరీ పాజిటివ్, నెగెటివ్ ఉంటది. ఇప్పుడు నెగెటివ్ నుంచి పాజిటివ్‌కి 100% అవును. ఆ ట్రావెల్‌లో అయిపోతుంది. ఇప్పుడు మీతో ఇంటర్వ్యూకి కూర్చుంటున్నానంటే ఒక ఎస్పీ గారు పేరు చెప్పలేను. హ్మ్. ఆ సినిమా గురించి సార్‌కి గుర్తు చేయి మేము ఫ్యాన్స్ అని చెప్తున్నారు. అమ్మో! సార్ థ్యాంక్ యూ సార్. అది నిజంగా లక్కీ అన్న. ఎందుకంటే 14లో ఎప్పుడు 11 సంవత్సరాలు అయితుంది సినిమా. 11 సంవత్సరాలకి ఇంకా ఆ సినిమాని గుర్తు చేసి ఇంకెక్కడికెళ్ళిన ఇప్పుడు మీరే అన్నారు ఒక ఎస్పీ గారు మాట్లాడారని. అలాంటి సినిమా రావడం, అలాంటి సినిమా రావడానికి అలాంటి అవకాశం నాకు రావడం చాలా హ్యాపీ. అండ్ ఆ జర్నీలో చూసుకున్నట్టయితే మీ డైరెక్టర్ గారిది చాలా కీ రోల్. అమ్మో! ఇప్పుడు ఆయన 100 కోట్ల డైరెక్టర్ అయిపోయారు. అవును. సో ఇప్పుడు మీ రిలేషన్ ఎలా ఉంది సార్? సేమ్. నాకు ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అసలు ఎలాంటి మార్పు లేదు. రెగ్యులర్ టచ్‌లో ఉంటున్నారా? రెగ్యులర్ టచ్‌లో మామూలుగా ఫోన్‌లో మాట్లాడతా, ఇంటికెళ్తా. ఎప్పుడైనా అన్న ఫ్రీ ఉన్నాడు అంటే కలుస్తుంటాము. హ్మ్. అండ్ మా టీఎన్ఐ గారి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సార్ మాటకి, రాజేష్ గారి మాటకి ఎదురు చెప్పాల్సి వచ్చిన రోజు ఈ ఇండస్ట్రీలో నేను ఉండను. ఎందుకంటే నాకు ఆయనే ముఖ్యం ఇండస్ట్రీ కంటే అని చెప్పి అన్నారు. ఏ రోజన్నా వచ్చింది ఇప్పుడు అలాంటి రోజు? రాలే. అది రాకూడదు. అది నిజంగా వచ్చిన రోజు మనం ఉండం. అదే మాట మీద ఉన్నారు. గన్ షాట్. అసలు ఏంటి ఈ నాలాంటి ఒక కొంతసేపు నేనేమనుకున్నా వెండి తెర మీద ఒక నిమిషం కనపడితే చాలనుకున్నా. అలాంటిది నన్ను పెట్టి అంత సినిమా మీరు ఇప్పుడు అంటారు. మీరు ఎలా ఉంటారు అంత సింపుల్‌గా ఎలా ఉంటారు అంటే, 'హృదయకాలం' సినిమా షూటింగ్ టైంలో మనకున్న హైపు అదంతా చూసి ఫస్ట్ టైం చెప్పింది అదే. "నువ్వు ఇది నమ్మకు. నీకేమన్నా రేపు క్లియర్‌గా చెప్పాను. 'హృదయకాలం' సినిమా ఏమన్నా తేడా కొడితే నువ్వు ఊరెళ్ళిపోయి నీ పని నువ్వు చేసుకోవాలి." అది బాగా ఎక్కిచ్చాను. ఓకే. అది ఎప్పుడు అదే చెప్పేది. "నువ్వు ఇది కాదు. నువ్వు అందరితోటి మంచిగా ఉండాలి. నీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా అది మర్చిపోవద్దు." అదే బాగా అదైపోయి ఇప్పటికి అలాగే ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసి సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తుంది. హృదయం కాలేయంకి సీక్వెల్ ఏమన్నా ప్లాన్ చేస్తే ఏమో చాలా మంది యాక్చువల్‌గా కోరుకుంటున్నారు. అవును అడుగుతారు కానీ నాకు తెలిసి బహుశా అన్న చేయకపోవచ్చు. అది అది అంతే. అది మైలురాయి అలాగే నిలబడాలి అనుకుంటున్నా. అండ్ రీ రిలీజ్ ట్రెండ్ కూడా ఉంది. రీ రిలీజ్ మేబీ చేస్తే చేయొచ్చు. ఇప్పుడు 4th రిలీజ్ డేటే. 4th మేబీ ఒకళ్ళు చేస్తే చేయొచ్చు. నాకు ఇది మళ్ళీ అంటే మాట్లాడారా? డిస్కషన్ నడుస్తుందా? లేదు నేనే అనుకుంటున్నా. నేనంటే నిన్న మొన్న చెన్నైలో ఉండింటి. ఓకే. దాని గురించి రేపు ఎల్లుండి ఒకసారి మాట్లాడి అడుగుదాం అనుకుంటున్నాను. అయితే ఫస్ట్ మా దగ్గర అడిగితే ఏమంటారు ఏంటి అనేది. నాకు ఏప్రిల్‌లో ఇది రావడం కూడా చాలా హ్యాపీ. 11 ఏప్రిల్ 4థ్‌కు ఏప్రిల్‌లోనే ఆ సినిమా వచ్చింది. మళ్ళీ 11 సంవత్సరాల తర్వాత సోదర కూడా ఏప్రిల్‌లోనే వస్తుంది. ఒకవేళ కానీ ఇది 4th కానీ రీ రిలీజ్ అయితే సోదర మూవీ కూడా ప్రమోషన్ అవుతుంది. అదే అడిగారు. మీరు ఒప్పించండి. రెడీ. అంతా అన్న చేతిలో ఉంటది, డైరెక్టర్ గారి చేతిలో ఉంటుంది. అండ్ మూవీ విషయానికి వస్తే ఇద్దరు హీరోయిన్స్ సార్. అవును. వాళ్ళని ఎలా చూస్ చేస్తారు? ఆడిషన్స్, డైరెక్టర్ వాళ్ళిద్దరికి ఫస్ట్ మూవీనా? ఇద్దరికి ఫస్ట్ ఫిలిం. తెలుగులో ఇద్దరికి ఫస్ట్ ఫిలిం. ఎక్కడ నుంచి సార్ వాళ్ళు బ్యాక్గ్రౌండ్? డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి, బట్ దే సెటిల్డ్ ఇన్ లైక్ దే స్టే ఇన్ ముంబైలో స్టే చేస్తారు. ఓకే. సో ఒక అమ్మాయి హర్యానా నుంచి అనుకుంటా, ఇంకో అమ్మాయి ఎక్కడో నాకు గుర్తులేదు ప్రాపర్ ఎక్కడ. అంటే ఇది మీకు సంబంధం లేని క్వశ్చన్, కాకపోతే మీ ఫిలింలో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. మీ కంటెంట్ చూసుకుంటే తెలుగు సినిమా కోర్ ఎమోషన్ ఉండే సబ్జెక్టులు తీసుకుంటున్నారు. ఫస్ట్ మూవీ కానీ, బేవర్స్ కానీ, ఇది కానీ. అండ్ మీ లుక్ కానీ ఇప్పుడు ఏదో యంగ్స్టర్స్ వచ్చేసి వాళ్ళు చేసే ఆ గజిబిజి లేకుండా నీట్గా మన పక్కింటి కుర్రాడు ఎలా ఉంటారో అలా కనిపిస్తున్నారు. అంతా ఒక తెలుగుదనం కనిపిస్తుంది మీ ఐడియాలజీలో కానీ, మీ సినిమాల్లో కానీ. బట్ హీరోయిన్స్ విషయంలో మన తెలుగు హీరోయిన్స్ ఎందుకు తీసుకోవట్లేదు? అంటే ఇది మీ ఒక్కరికి సంబంధించిన క్వశ్చన్ కాదు, జనరల్గా అడుగుతున్నాను. ట్రూ అండి. మేము యాక్చువల్లీ ఫస్ట్ ఆడిషన్ డైరెక్టర్ కూడా మేము ఇచ్చిన ఆప్షన్ కూడా అదే డిస్కషన్లో తెలుగు అమ్మాయిని తీసుకున్నాం. కొన్ని క్యాలిక్యులేషన్స్ ఎందుకో సెట్ అవ్వలేదు. సో ఫైనల్ లాస్ట్ షూటింగ్ దగ్గర పడుతుందనగా ఇద్దరు ఫ్రేమ్లోకి వచ్చారు. యాక్చువల్లీ ఫస్ట్ తెలుగు అమ్మాయిలనే చూస్ చేసాం. తెలుగు అమ్మాయిలతోనే లైక్ కొన్ని వర్క్ షాప్స్ జరిగినాయి, కానీ ఐ డోంట్ నో ఎక్కడో మిస్ మ్యాచ్ జరిగింది. సో మేము అప్పటికి సంపూర్ణ మేము కూడా అనుకున్నాం తెలుగు అమ్మాయిని పెడదాం భయ్యా, నేటివిటీ ఫీలింగ్ కదా, తెలుగు అమ్మాయిని పెడదాం అనేది 100% ట్రై చేసాం.
అది ఎక్కడ అంటే యాక్చువల్గా ఏదో ఒక డ్రగ్స్ అనో ఏదో వేరే వేరే కల్చర్ బ్యాక్గ్రౌండ్ లో సినిమాలు తీస్తున్నారు. అలాంటి దానికి ఏ హీరోయిన్ ఉన్నా ఫరక్ పడదు. వీఆర్ రెడీ మన కోర్ ఎమోషన్ ఉన్నప్పుడు మన అమ్మాయిలు ఉంటే అది ఇంకాస్త ఎన్హాన్స్ అవుద్ది. అందుకని అడిగాను. తెలుగు అమ్మాయిలతో చేయడానికి మేము 100% రెడీ, కానీ ఎక్కడో సమ్వాట్ మీటింగ్ వచ్చినప్పుడు ఫైనల్ అయినాక షూటింగ్కి వెళ్ళే ముందు ఏదో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ లైక్ ఏదో డిస్కషన్ వస్తుంది, అది వెళ్ళిపోతుంది. మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సోదరా. ఇప్పుడు మనం ఒక సినిమా చూసుకున్నట్టయితే సినిమా మొత్తం మీద మనకి ఏదో ఒక సీక్వెన్స్ కానీ ఒక ఎలిమెంట్ కానీ బాగా నచ్చుద్ది సినిమాలో. ఎంత పెద్ద సినిమా అయినా కానీ అబ్బా ఈ సీక్వెన్స్ భలే వచ్చిందని ఒక తృప్తి ఉంటుంది. మన సినిమాలో మీకు ఆ తృప్తినిచ్చిన మూమెంట్ ఎలిమెంట్ ఏంటి? అన్నతోటి నాకు కొన్ని ఒకే మంచం మీద హగ్ చేసుకొని పడుకొని మాట్లాడుకునే సీన్స్ ఉన్నాయి. ఓకే, యాక్చువల్లీ సోదరాది ఇట్స్ ఏ రొమాంటిక్ స్టోరీ. రొమాంటిక్ క్యాప్షన్ వచ్చేసి నాట్ రొమాంటిక్ స్టోరీ, రొమాంటిక్. ఆ కోర్ ఎమోషన్ ఉంటుంది అన్నతో దగ్గర, అంత దగ్గరగా ఆయన మీద కాలు వేసుకొని పడుకొని చేసుకొని మాట్లాడేది. ఆ సీన్స్ నాకు చాలా బాగా ఇష్టం అన్నట్టు. ఎందుకంటే బేసిక్గా నా లైఫ్లో నేను ఒక్కనే, నో సిబ్లింగ్స్, నో సిస్టర్స్, నో బ్రదర్స్, ఒక్కనే. కాబట్టి నాకు ఫస్ట్ ఫిలింలో సిస్టర్ దొరికినట్టు ఈ ఫిలింలో అన్న ఎమోషన్ దొరికింది. మీరు ఎమోషనల్ కూడా బాగా కనెక్ట్ అయిపోయి ఉంటారు. బాగా. అండ్ మీకు నచ్చిన ఎలిమెంట్ తెలుసా సినిమా సోదరమ్మ? గురువు గారితో నాన్న క్యారెక్టర్ బాబుమోహన్ గారితో. అంటే ఆయన ఒకసారి తింటుంటే గొడవ అవుతుంది. ఆ గొడవలో తిడితే నిజంగా ఒక ఒరిజినల్గా ఒక నాన్న అంటే కూడా ఇలాగే రియాక్ట్ అవుతాడు అనిపించింది నాకు. అలా ఆయన తిట్టిన తర్వాత అరుగు బయట పల్టరు అరుగు మీదకి వచ్చి ఏడుస్తుంటాం. ఏడుస్తుంటే అమ్మ వచ్చి మాట్లాడుతుంది, ఫోన్ లేరంటే. ఆ సీన్ నాకు బాగా, ఆ రోజు గురుగారు కూడా అది చెప్పా. అసలు నిజంగా గురుగారు నాకు చాలా అది మీరు తిడితే నిజంగా అలాగే అనిపించింది, ఒక నానంటే కూడా కొడుకుని ఇలాగే తిడతాడు. అదొకటి ఆ ఫ్యామిలీ డ్రామా భోజనం చేసేటప్పుడు జరిగింది బాగా. అండ్ మీరు నానంటే గుర్తొచ్చింది. యాక్చువల్గా ఒక మనిషి లైఫ్లో కొన్ని బంధాలు వెళ్ళిపోతూ ఉంటాయి, కొన్ని బంధాలు యాడ్ అవుతూ ఉంటాయి. బట్ నాన్న లేని లోటు అనేది ఎప్పటికీ, మనం ఎంత పెద్ద వయసు వచ్చినా కానీ ఆ లోటు అలాగే ఉండిపోతూ ఉంటుంది. మీరు 7వ తరగతి చదువుకున్నప్పుడు మీ నాన్నగారు చనిపోయారు అనమాట. ఇప్పుడు ఇంత సక్సెస్ వచ్చిన తర్వాత, ఇంత పేరు వచ్చిన తర్వాత ఎప్పుడైనా నానుంటే బాగుండేది? అది ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది సార్. అంటే మనకి స్టేజ్ వచ్చినా రాకపోయినా మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మామూలు కూలి పని చేసుకునే అతనికి కూడా చిన్నప్పుడు నాన్న అనిపోయిన అయ్యో ఇప్పుడు ఉంటే ఈ 200 రూపాయలతోటైనా మా నాన్నకు క్వార్టర్ కొనుక్కోపోవద్దు కదా అనుకుంటాడు. మనకి ఇంత స్థాయి వచ్చిందని కాదు. ఆ తండ్రి కొడుకుల ఎమోషన్ అనేది ఇంకా భూమి మీద ఉండి అందరికీ వర్తిస్తుంది. అంటే ఎవరి స్థాయి తగ్గట్టు వాళ్ళ స్థాయికి ఉంటుంది. రోజు కైకిలు చేసుకునే వాళ్ళు కూడా అనిపిస్తుంది, అరే మా నాన్న ఉంటే తీసుకెళ్ళి మా నాన్నకి ఇచ్చేటండి, మా నాన్నకు మంది ఇచ్చేటండి, మా నాన్నకు ఒక మిరపకాయ బజ్జి ఇచ్చేటండి అనుకుంటాడు కదా. అవును. అంటే మదర్ రోల్ చేశారు కదా ఆవిడ, ప్రభావతి గారు. ఆవిడ కూడా లైక్ ఆమెతో సీన్ లైక్ నాకు చిన్న కొడుకుగా నాకు ఎక్కువ లైక్ అటాచ్మెంట్ ఉంటుంది. అన్నకు ఫాదర్ తో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది ఫిలిం. సో ఆవిడ కూడా లైక్ రియల్ ఓన్ మదర్ లాగానే బిహేవ్ చేశారు. లైక్ ఆ సెట్ అంతా చాలా బాగా లైక్ ఓన్ ఫ్యామిలీ లాగా తయారైతే. ఈ బాబా భాస్కర్ మాస్టర్ మాత్రం మేనమామ అంటే నిజంగా ఇలాంటి వ్యక్తి, నిజంగా అలాంటి వ్యక్తి జర్నీలో చాలా చోట్ల టచ్ అవుతుంటాడు. అలాంటి మంచి క్యారెక్టర్ గురువుగారు బాగా పండించాడు. నిజంగా మా ఒక మేనమామ లాగానే ఇప్పటికీ అటాచ్మెంట్ ఉంది. అంతకుముందు అమ్మో డ్యాన్స్ మాస్టర్ బాబా భాస్కర్ మాస్టర్ అన్నట్టుండే, దీని తర్వాత బాగా కనెక్ట్ అయ్యింది, మేం కనెక్ట్ అయ్యాం.